ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ శాంతినగర్లో ఎస్టీ కాలనీలో డ్వాక్రా గ్రామదీపిక చేతివాటం చూపారు. మహిళా సంఘాల గ్రూపు సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంకుకు చెల్లించకుండా సొంత అవసరాలకు వాడుకుంది. దీంతో డ్వాక్రా సంఘ సభ్యులు నిలదీసి నిరసన తెలిపారు. శ్రీనిధి నగదు సొంత అవసరాలకు వాడుకున్న గ్రామదీపికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళా సంఘం సభ్యులు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోవడంతో బాగోతం బయటపడిందని స్థానికులు తెలిపారు. ఇక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సార్ ఇలా మాకు పర్సనల్ లోన్ అని ఇప్పిస్తుంది సార్, మరి మాకు అకౌంట్ నంబర్ ఇవ్వట్లేదు ఇవన్నా నేను సమాధానం. అకౌంట్ బుక్ సార్ ముందు ఇచ్చింది మాకు, ఇగో పట్టుకోండి ఇగో అని ఇచ్చింది. అది దిగంగానే బుక్ కోసుకొని జేబులో పెట్టుకుంది, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ఆటో ఎక్కింది. అదేంటే సార్ ముందేమో నాకు బుక్ ఇచ్చినావు, ఇంటికాడ వచ్చేసరికి బుక్ తీసుకున్నావు. ఏంటంటే దండాలో 10 గ్రూపులు ఉన్నాయి, 10 గ్రూపులు దా అకౌంట్ లోనే నేను కడుతున్నా. బుక్ ఇస్తే ఎలా అన్నది. రోజు 4వ తారీఖు వెళ్తే ఇది ఇచ్చింది మాకు. 6,000 కట్టారుగా అడిగితే ఇది ఇచ్చింది. తీసుకొచ్చి మేనేజ్ గారికి ఇస్తే మేనేజ్ గారు ఏమంటున్నారు, ఇది 4కి తీసుకోండి, అసలు ఇది దేనికి పనికి రాదు, ఇది అవసరం లేదన్నది. ప్రతి నెల బ్యాంకులో వేస్తున్నారా, ఈ డబ్బులు నేను తినట్లేదు అని చెప్పింది. దండాలో 10 గ్రూపులు ఉంది, 10 గ్రూపులో 50 లక్షల దాకా తిన్నదా. ఒక్క రూపాయి కూడా కట్టట్లేదు, ఒక్క రూపాయి కూడా కట్టట్లేదు. ఇప్పుడు అంటే ఏమంటుంది, ఆయన ఏమంటాడు, ఏంటన్నా ఇప్పుడు మాకు చదువు లేదని మీకు చెప్తుంటే నువ్వేంటన్నా రిటర్న్. వాళ్ళ ఆయన అంటాడు, ఇగో మీ లంబడోళ్ళకి తలకాయ లేదు, చెప్తే అర్థం కాదు, మీకు అర్థం చేసుకోరు. చర్చి కాడ వాళ్ళ ఇల్లు, పాతండ చర్చి కాడ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఆయన ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఆ రోజు 2,000 అంటక్క, 2 లక్షల కంటే అసలు మీకు మైండ్ ఉందా, మీకు తలకాయ ఉందా అని అన్నాడు. మరి ఈ రోజు ఎందుకు రావట్లేదు? ఇద్దరు కలిసారు, ఇద్దరు తింటున్నారు. ఉందనంటే 20 లక్షలు ఇప్పించింది, 10 మందికి 2 లక్షల చొప్పున. సమాధానం రామదేవికి ఇప్పించింది, మనిషికి 2 లక్షలు, నెలకు 5,000 చొప్పున 50,000 మేము కడుతున్నాం. ఇవి కట్టిన 1 నెలలకి మళ్ళీ సీసీ లోను శాంక్షన్ అయిందమ్మా అంటే, సరే మాకు ఇప్పి అక్క అంటే మా గ్రూప్కి 4 లక్షలు ఇప్పించింది. నలుగురు 4 లక్షలు తీసుకున్నాం. 4,000 కట్టాలి, ఖచ్చితంగా 4వ తారీఖే కట్టాలన్నది. బ్యాంకులో కట్టాలాక ఎట్లా కట్టాలన్నది నాకే ఇవ్వండి అన్నది. సరే ఆమె ఇప్పించినప్పుడు ఆమె నమ్మాలి కదా అన్నట్టుగా ఆమె చేతికే 4వ తారీఖు, ఖచ్చితంగా 4వ తారీఖు పెళ్లి రాని, ఫంక్షన్ రాని, చావు రాని, ఏదైనా రాని ఖచ్చితంగా ఆమెకు 4వ తారీఖు వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తున్నాం. ఆమె ఒక స్లిప్ ఇచ్చింది మాకు. స్లిప్ ఇస్తుంటే మేము నమ్మినాం, ఇచ్చినప్పుడు నమ్మాలి కదా, బ్యాంకు తరఫున వచ్చింది అనుకున్నాం. స్లిప్ ఇచ్చారు, ఆ స్లిప్ మొన్న మా అక్క వాళ్ళ మేనేజర్ చూపిస్తే అసలు ఈ స్లిప్ తో మాకు సంబంధమే లేదు.